హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 36 వాట్ ఎల్ఈడి ట్యూబ్ లైట్ అనమాట. విప్రో కంపెనీకి సంబంధించింది. ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో మీరు ఇలా చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫ్రీ లైట్ అని చెప్పేసి ఇట్లా స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. నో యూవీ అండ్ ఐఆర్ రేడియేషన్, తర్వాత రోబస్ట్ డిజైన్ విత్ అల్యూమినియం హీట్ స్కిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అది వచ్చేసి కంప్లీట్ ఎల్ఈడి లైట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అది వచ్చేసి 36 వాట్ LM80 టెస్టెడ్ ఎల్ఈడి టెక్నాలజీస్ అని చెప్పేసి ఉంది. అంటే మేబీ ఇందులో 80 ఎల్ఈడి లైట్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటా. తర్వాత హై వోల్టేజ్ ప్రొటెక్షన్ అప్ టు 420 వాట్స్ అని చెప్పేసి ఉంది. సో ఇట్లా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ మొత్తం ఇందులో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఒకసారి ఇది ఇన్స్టలేషన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నా షాప్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తాము. సో బ్రైట్నెస్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. ప్రెజెంట్ ఉన్న లైట్ వచ్చేసి 18 వాట్ అనమాట. సో బ్రైట్నెస్ సరిపోవట్లని చెప్పేసి ఇది 36 వాట్ తీసుకొచ్చినాము. సో ఇన్స్టలేషన్ తర్వాత మనం చేంజ్ చేస్తుందిలే మీకు ఒకసారి చూపిస్తాను. బాక్స్ నుంచి బయటకు తీసిన తర్వాత ఇట్లా ఫేస్ అండ్ అవుటర్ వేర్స్ ఉన్నాయి. అలాగే ఇది ఎర్తింగ్ వేర్ అనుకుంటా. సో ఇది మొత్తం అల్యూమినియం బాడీతో ఉందన్నమాట. సో రెగ్యులర్గా వచ్చేసి ప్లాస్టిక్ బోర్డ్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే అల్యూమినియం ఇచ్చారన్నమాట. చూడు, సో దీనిపైన కూడా మనకు మెన్షన్ చేశారు విప్రో లోగో బ్రాండింగ్. సో కంప్లీట్ మొత్తం ప్లెయిన్గా అల్యూమినియం షీట్తో ఇచ్చారు. ట్యూబ్లైట్ మార్కింగ్ చేసుకొని హోల్స్ వేసేసినాం ఆల్రెడీ. సో ట్యూబ్లైట్ బ్రాకెట్ బిగ్ చేస్తున్నాడు. విప్రోకి సంబంధించిన 36 వాట్ ఎల్ఈడి లైట్ మనం ఫిక్సింగ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్రైట్నెస్ ఓకే, డెఫినెట్గా ఓకే అనిపిస్తుంది. చూస్తే కొన్ని రోజులు చూసిన తర్వాత తెలుస్తుంది. సో దాంతోపాటు అట్లనే కంప్యూటర్ ఉంది, ఫ్యాన్ కూడా ఫిట్ చేసేసినాం. సో అట్లా హోల్స్ అవి ఉంటే అవి కూడా మొత్తం క్లోజ్ చేసినాం. ఇట్లా షట్టర్ పైన లైట్ అనేది పెట్టుకున్నాను. సో బ్రైట్నెస్ అయితే మంచిగా అనిపిస్తుంది నాకు. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.